గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం లూప్స్ చూసాం కదా, సో అదే లూప్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. హ్యాండ్స్ ఆన్ సెషన్ ఇది వచ్చేసి ఎవరైతే హ్యాండ్స్ ఆన్ సెషన్ డైరెక్ట్ గా చూస్తున్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, కాన్సెప్చువల్ వీడియో చూడకుండా వస్తే మీకు అర్థం కాదు. ఆల్రెడీ లూప్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళైతే షూర్ గో అహెడ్ విత్ హ్యాండ్స్ ఆన్ వీడియో. నేను మిమ్మల్ని అవ్వట్లేదు, బట్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు గ్యారంటీ వెళ్ళి కాన్సెప్చువల్ వీడియో చూసి ఇక్కడికి రండి. ఎవరికైతే వీడియో లింక్ కావాలంటారో నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో రెండిట్లోనే పెడుతున్నాను, గో అని చెప్పి. సో మనం ఏదో ఒక వేరియబుల్ తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ n నిన్న నేను మాట్లాడాను ఎట్లా, మళ్ళీ కొత్తగా ఏం చెప్పాను. సో ఇన్పుట్ ఆఫ్ ఏదో ఒకటి n వాల్యూ. సో n వాల్యూ తీసుకున్నాక, సో ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n అంటే ఏమవుతుంది, ప్రింట్ ఆఫ్ i స్టార్ 2 అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, తర్వాత మాట్లాడతాం. సో i అన్నది సో యాక్చువల్లీ ఇక్కడ మనకి ఎట్లా ఎట్లా లూప్ అన్నది రిటర్న్ అవుతుంది అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి n వరకు, n వాల్యూ ఎంత ఇస్తే దానికంటే ఒకటి ముందు వరకు రిటర్న్ అవుతుంది అనమాట. అంటే n నేను ఎంత ఇచ్చాను, 5 ఇచ్చాను ఇక్కడ ఇన్పుట్ లో. 5 ఇస్తే దానికంటే ఒకటి ముందు అంటే ఎంత, 4. సో 4 వరకు, 0 నుంచి 4 వరకు రిటర్న్ అవుతుంది. సో ఫస్ట్ 0 వస్తుంది. 0 వచ్చినప్పుడు 0 స్టార్ 2 ఎంత, 0. తర్వాత 1 వస్తుంది. 1 స్టార్ 2 ఎంత, 2. అట్లా 4 స్టార్ 2 8. సో అర్థమైందా ఫర్ లూప్ ఎట్లా వర్క్ అవుతుందో. సో ఇది నేను ఇంకా సేమ్ ఇట్లా దీన్నే ఇట్లా రాయొచ్చు, 0,1 సారీ 0,n,1 ఇవి డిఫాల్ట్ వాల్యూస్ అని చెప్పాను. సో మళ్ళీ అదే ఆన్సర్ ఇచ్చిన సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఇది ఫర్ లూప్ గురించి. వైల్ లూప్ గురించి చూస్తే సేమ్ ఇట్లానే వైల్ i greater than sorry yeah n greater than n less than 10. సేమ్ మనం మాట్లాడిందే ప్రింట్ i సారీ n is equals to సేమ్ ఇదే తీసుకుందాం. ఓకే, సో n ఇప్పుడు నేను ఇట్లా వదిలేసానంటే n వాల్యూ 10 కంటే తక్కువ ఉన్న ప్రతిసారి n అలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. మీరు ఒక ఇంక్రిమెంట్ రాయడం కానీ, ఒక కండిషన్ రాయడం కానీ ఎప్పుడైనా కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఏం మిస్ చేశాను, ఇంక్రిమెంటల్ కండిషన్ మిస్ చేశాను. ఇక్కడ కండిషన్ రాశాను, ఇంక్రిమెంట్ చేయడం మర్చిపోవడం, డిక్రిమెంట్ చేయడం మర్చిపోవడం చేశాను. రైట్. సో ఇప్పుడు నేను n వాల్యూ 10 కంటే తక్కువ ఇచ్చాను అంటే ఇది ఇన్ఫైనైట్ లూప్ అయిపోతుంది. రైట్, ఏమవుతుంది, ఆగదు ఇది ఇంకా, ఇది ఆగదు, స్టార్ లో పడిపోయింది చూసారా. సో దీన్ని మనం ఆపాలి అంటే హార్డ్ స్టాప్ చేయాలి. ఓకే, సో ఇది ఇన్ఫైనైట్ లూప్ అయిపోయింది మీరు చూస్తే. ఓకే, సో ఎప్పుడైనా మీరు కోడ్ రాస్తున్నప్పుడు ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. కండిషన్ ఎంత మెయిన్, ఇంక్రిమెంటల్ ఆపరేటర్ కూడా అంతే మెయిన్. n ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు సారీ n ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు i 5 ఇచ్చాను. సో ఏమవుతుంది, 5 నుంచి 10 లోపల ఉన్నంత వరకు ఈ లూప్ లోపల బతికే ఉంటుంది ఇది. ఓకే, సో ఇదే ఒకటి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ ట్రూ అని రాశాను. బ్రేక్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను కదా. సో ఆల్ ద 3 స్టేట్మెంట్స్ చూసేద్దాం ఇప్పుడే ఒకసారి. సో ట్రూ ట్రూ ఇచ్చినప్పుడు సో స్టేట్మెంట్ 1 ఈజ్ ప్రింట్ సమ్ 1 అన్నట్టుగా, స్టేట్మెంట్ 2 ఈజ్ ప్రింట్ 2 అన్నట్టుగా. ఓకే, సో మనం ఏం చేద్దాము అంటే n ఈజ్ ఈక్వల్స్ టు n ప్లస్ 1 ఎట్లానో ఇంక్రిమెంట్ చేద్దాము. ఇఫ్ కండిషన్ రాసి ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 5 దెన్ బ్రేక్ అయిపో. ఓకే, n లేకపోతే n ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ n ఈ వాల్యూ తీసుకుని స్టార్ట్ అయిపోతుంది. 0 తీసుకుంటుంది, 1 తీసుకుంటుంది, 2 తీసుకుంటుంది. మనం 0 నుంచి స్టార్ట్ చేద్దాం లూప్. మనం 5 దాటేసి పెట్టామంటే అస్యూమింగ్ దట్ ఇక్కడ కన్స్టెంట్ n వాల్యూ నువ్వు ఇస్తున్నప్పుడు 5 కంట తక్కువ ఉండాలి. ఓకే, మనం n డబల్ ఈక్వల్స్ పెట్టాలి. అది కూడా n 3 ఇచ్చాం, ఏమవుతుంది, సో ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది 1 అని, ఈ స్టేట్మెంట్ అని 2 ప్రింట్ అవుతుంది కదా, 2 ప్రింట్ అవుతుంది. అట్లానే 5 చెక్ చేసుకుంది, కాదు 5 కాదు. సో బ్రేక్ అవ్వట్లే, n ఇంక్రిమెంట్ అవుతుంది ఎంతకి, 4 కి. 4 వల్ల 1 2 మళ్ళీ ప్రింట్ అవుతున్నాయి. తర్వాత 5 చెక్ చేసుకుంటుంది, n ఇంకా 4 లోనే ఉంది కాబట్టి బ్రేక్ అవ్వట్లేదు. సో n 5 కి ఇంక్రిమెంట్ అవుతుంది. 5 కి ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ సేమ్ 1 2 ప్రింట్ అవుతాయి. దీనివల్ల మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవడం వల్ల n5 బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ ఒక మనం ప్రింట్ స్టేట్మెంట్స్ దీని తర్వాత రాద్దాము, మనకి ఇంకా బ్లాక్ క్లారిటీ ఉంటుంది. అప్పుడు మీకు అర్థం అవుతుంది అనమాట బ్రేక్ ఎలా పనిచేస్తుందని. సో సో ఇప్పుడు చూడండి, సేమ్ ఇందాక నేను పైన రాసింది కింద రాశాను, 3 ఇస్తాను. 3 ఇవ్వడం వల్ల ఇందాక ఎన్నిసార్లు వచ్చింది, 3 టైమ్స్ వచ్చింది, కానీ ఇప్పుడు 2 టైమ్స్ వస్తుంది. ఎందుకు, బ్రేక్ అయిపోతుంది అనమాట. బ్రేక్ అయిపోవడం వల్ల కింద ఉన్న స్టేట్మెంట్స్ ఇంకేమీ ఎగ్జిక్యూట్ అవ్వవు. అందుకే థర్డ్ టైం 1 2 రాలే, 5 ఐ ఇప్పుడు ఫస్ట్ 3 అయినప్పుడు ఐ ఫస్ట్ చెక్ చేయడం n 3 కాదా 5 కాదా చెక్ చేసింది, కాదు. సో 1 2 ప్రింట్ అయింది ఒకసారి. సెకండ్
n ఇంక్రిమెంట్ అయింది 3 నుంచి 4కి. సో మళ్ళీ 4 ఈక్వల్స్ టు 5 చెక్ చేసింది కాదు. సో సెకండ్ టైం ప్రింట్ అయినాయి కింద. ఇప్పుడు n అన్నది ఇంక్రిమెంట్ అయింది 5కి. సో n ఇంక్రిమెంట్ అయ్యాక ఇఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెక్ చేసింది. అయ్యింది కాబట్టి బ్రేక్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ బ్రేక్ అయిపోయింది. ఈ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయలేదు. అర్థమవుతుందా? బ్రేక్ చేస్తుంటే వైల్ లూప్ ని బయటికి వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వకుండా. అర్థమైందా? ఇప్పుడు మనం ఇది 6 పెడదాం. సారీ 6 కాదు 5 పెడదాం. ఇక్కడ కంటిన్యూ రాద్దాం. ఇప్పుడు ఏమవుద్దో చెప్పండి. మొత్తం ఈ 1 2 1 2 వస్తుంది 5 అయినప్పుడు, రైట్? సారీ 3 అయినప్పుడు 1 2 వస్తుంది, 4 అయినప్పుడు 1 2 వస్తుంది, 5 అయినప్పుడు 1 2 మిస్ అవుతుంది. దాని బదులు ఏం చేద్దామంటే మనం n ని ప్రింట్ చేద్దాం. n 1 2 బదులు n ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 3 వాల్యూ ఉంటుంది, మనం ఇద్దాం 3 ఇద్దాం. ఇక్కడ ఈ స్టేట్మెంట్ రన్ చేసినప్పుడు 3 ఇద్దాం. సో ఇక్కడ 3 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది 4కి, 4 4 ప్రింట్ అవుతుంది, 5కి ఇంక్రిమెంట్ అవుతుంది. 5 5 ప్రింట్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? కంటిన్యూ రాయడం వల్ల. ఈ స్టేట్మెంట్ లోపలికి వెళ్ళి కంటిన్యూ రాయడం వల్ల ఈ నెక్స్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈ ఇటరేషన్ లో ఆగిపోయి, రైట్, ఆగిపోయి పైకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? వైల్ లూప్ లోకి, రైట్? సో నువ్వు ఇంక్రిమెంట్ ఆపరేటర్ పైన పెట్టకపోతే ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్ కూడా ఎప్పుడు వర్క్ అవ్వదు. అర్థమవుతుందా? ఎందుకు ఎప్పుడు వర్క్ అవ్వదు అంటున్నానంటే, ఇప్పుడు ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 5 ఉండిపోతుంది, అది అట్లానే ఉండిపోతుంది. ఎందుకంటే ఈ కంటిన్యూ ఆపరేటర్ వల్ల లాస్ట్ లో ఉన్న ఇంక్రిమెంట్ కూడా జరగకుండా 5 దగ్గరే ఉండిపోయి లూప్ ఎప్పుడు టెర్మినేట్ అవ్వకుండా అయిపోతుంది అనమాట. పైన ట్రూ, కింద ఇఫ్ స్టేట్మెంట్ రెండు కలిపి ఈ లూప్ ని ఇన్ఫినైట్ లూప్ చేసేస్తాయి. అందుకని నేను పైన పెడుతున్నాను. సో మనం ఇందాక 3 ఇస్తున్నాం కదా వాల్యూ, 2 ఇద్దాం ఈసారి. 2 ఇవ్వడం వల్ల ఇన్పుట్ n+1 అయిపోతుంది ఫస్ట్. అంటే 3 నుంచి స్టార్ట్ అవుతుంది. 3 ఈక్వల్స్ టు 5 అని చెక్ చేస్తుంది. కాదు కాబట్టి 3 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ పైకి వెళ్తుంది. 4 ఈక్వల్స్ టు 5 కాదు కాబట్టి 4 4 ప్రింట్ అవుతుంది. 5 ఈక్వల్స్ టు 5 కాదు కాబట్టి 5 5 ప్రింట్ అవ్వదు. మళ్ళీ పైకి 5 5 ప్రింట్ అవడం అవ్వకుండా కంటిన్యూ వల్ల పైకి వెళ్ళిపోయి డైరెక్ట్. అంటే రెస్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఇన్ ద ఫర్ లూప్ విల్ బి నాట్ కన్సిడర్డ్ అండ్ పైకి వెళ్ళిపోయి 5 ని 6 ఇంక్రిమెంట్ చేసి 6 కి మళ్ళీ 6 6 ప్రింట్ అవుతుంది. ఓకే. సో ఇది కూడా ఒక ఇన్ఫినైట్ లూప్ అయిపోతుంది. ఎందుకు? 6 6 అయిపోతుంది. తర్వాత 7 7 8 8 ఏం మిస్ అవుతుంది ఇక్కడ? 5 5 ఒకటి మిస్ అవుతుంది. ఓకే. సో దీన్ని ఆపడానికి నేను ఏం చేస్తానంటే n<10 పెడతాను. సో 10 వరకే పని చేసేలాగా. ఓకే. సో వాల్యూ మీకు చెప్పినట్టు 2 ఇస్తున్నాను. సో చూడండి 3 3 4 4 6 6 7 7 8 8 9 9 10 10 5 5 మిస్ అయిందా? సో దాని అర్థం ఏంటంటే కంటిన్యూ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ వైల్ లూప్ లో ఎగ్జిక్యూట్ అవ్వవు, ఒకవేళ కంటిన్యూ కనుక ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. సో ఇది కంటిన్యూ. పాస్ ఏం చేస్తుంది అంటే, పాస్ ఏం చేయదు, జస్ట్ పాస్ ఒక శాంపుల్, ఒక వెయిటింగ్ పీరియడ్ పెంచడానికి. ఇక్కడ ఏమవుతుంది, సేమ్ ఇదే రాస్తే 5 5 కూడా వస్తుంది. చూడండి. సో 2 ఇచ్చాను కదా, 3 3 4 4 5 5. ఓకే. సో ఇదే స్టేట్మెంట్ బ్రేక్ పెట్టానంటే ఏమవుతుంది, ఇంకా బ్రేక్ అయిపోతుంది లూప్. 5 5 దగ్గర 5 కూడా ప్రింట్ అవ్వకుండా 3 3 4 4 ప్రింట్ అయ్యి 5 వచ్చాక బ్రేక్ అయిపోతుంది. సరిపోయిందా? అర్థమైందా? 3 వైల్ అర్థమైంది, ఫర్ అర్థమైంది, ఆ 3 బ్రేక్ పాస్ కంటిన్యూస్ స్టేట్మెంట్స్ అర్థమైంది. ఇప్పుడు మీరు చూడబోయేది మన రివర్స్ ఆర్డర్ లో మనం మాట్లాడుకున్న నెంబర్ చూద్దామా. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ఎంటర్ చేశాక దాన్ని మనం ఏం చేయాలి అంటే, ఒక ఫర్ లూప్ లో ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ n, అంటే ఆ నెంబర్ లెంత్ ఎంత ఉంటే అంత సార్లు తిరుగు అని చెప్తున్నాను అనమాట. లేదు అంటే వైల్ లూప్ కూడా వాడచ్చు నువ్వు. ఓకే. సో దీని అర్థం ఏంటి అంటే, ఆ నెంబర్ ఎంత లెంత్ ఉంది. ఇప్పుడు నెంబర్ 1 2 3 4 అనుకో, లెంత్ ఆఫ్ ద నెంబర్ ఎంత? 4 కదా. అంటే దాని అర్థం ఏంటి, ఇండైరెక్ట్ గా ఇక్కడ 4 రాసినట్టు. నువ్వు 4 రాసావంటే ఏంటి, 0 1 2 3 ఆ 3 ఇండెక్స్లు సారీ ఆ 4 ఇండెక్స్లు తిరుగుతాయి. సరిపోయిందా? కరెక్టేనా? 4 టైమ్స్ సరిపోద్ది కదా. ఓకే. సో నాకు కౌంట్ తెలుసు కాబట్టి ఫర్ వాడాను. లేదు నేను వైల్ తో రాయాలి అంటే వేరేలా రాయొచ్చు కండిషన్ పెట్టి. ఓకే. అది కూడా చూడాలంటే చూద్దాం, బట్ మీరు ట్రై చేయండి అది. ఐ వుడ్ ప్రిఫర్ యూ ట్రై ద సేమ్ థింగ్ విత్ వైల్. ఓకే. ప్రస్తుతానికి అయితే r ఈజ్ ఈక్వల్స్ టు n మాడ్యులస్ 10. సో r ని n మాడ్యులస్ 10 చేస్తే r లో ఒక వాల్యూ స్టోర్ అవుతుంది. ప్రింట్ r. ఓకే. r end ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్. అంటే end ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతానికి ఇది ఇట్లా చూడండి, n ఈజ్ ఈక్వల్స్ టు n/10. ఓకే. సో దీని అర్థం ఏంటి, ఫస్ట్ n లోంచి ఒక వాల్యూ అంటే 1 2 3 4 5 లోంచి ఫస్ట్ 5 బయటికి తీస్తావు. తర్వాత ఆ 1 2 3 4 5 ని 1 2 3 4 చేస్తావు. ఓకే. సేమ్ అట్లానే పైకి వస్తుంది. మళ్ళీ ఆ 1 2 3 4 ని లోంచి 4 బయటికి తీస్తావు.
ఆ 1 2 3 4 లోంచి 4 బయటికి తీసాక 1 2 3 మిగులుతుంది, అది n లో పెడుతున్నాం మళ్ళీ పైకి, అట్లా రన్ చేస్తున్నాం అనమాట. సో ఒకసారి చూద్దాం ఏమొస్తుంది. 1 2 3 4 5 ఏమొచ్చింది అవుట్పుట్. ఇంటిజర్ హ్యాస్ నో ఆబ్జెక్ట్ కాల్డ్ లెంత్. ఓకే, సో str ఆఫ్, ఓకే, సో n అన్న దాన్ని str చేసేస్తాను నేను. అవుట్పుట్ వచ్చిన 5 4 3 2 1. ఇక్కడ ఏం జరిగింది అంటే జస్ట్ ఇంటీజర్ అన్న దానికి లెంత్ అన్న ఫంక్షన్ వాడలేవు అంది. సో జస్ట్ చిన్న టైప్ కాస్టింగ్ వాడి స్ట్రింగ్ చేశాను దాన్ని. స్ట్రింగ్ చేసి లెంత్ కనుక్కున్నాను. లెంత్ కనుక్కుని రిపీటెడ్ వెనక్కి తిప్పాను అనమాట నెంబర్ని. అర్థమైందా? సో దీన్ని ఇంకొకటి రాయొచ్చు ఈజీగా. ఎట్లా అంటే సపోజ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 ప్రింట్ n ఆఫ్ ఈస్ టు -1. ఓకే, ఇది కూడా స్ట్రింగ్కే పనిచేస్తుంది. చూసారా, ఇది ఒక సింపుల్ ట్రిక్ అనమాట. మీరు ఇది చూసే ఉండొచ్చు కొంతమంది, కొంతమంది కొత్త. సో ఈస్ టు ఏంటి అన్నది మనం ఫ్యూచర్ లో మాట్లాడదాం. ఇది మనకి ఇప్పుడు కాదు టాపిక్, ఇంకా డీప్ వెళ్ళాక మీకే ఒక ఐడియా వస్తుంది ఈస్ టూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు. ఇది స్ప్లిట్టింగ్స్ గురించి, స్ప్లిట్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. సో ఇది అర్థమైంది కదా. సో ఇంకొక చిన్న టాపిక్ మాట్లాడి ఎండ్ చేసేద్దాం. ఏంటి అంటే జస్ట్ మన స్టార్ ప్యాటర్న్ అనమాట. స్టార్ ప్యాటర్న్ కూడా ఈ ఫర్ లూప్స్, ఇఫ్ లూప్స్ తోనే పనిచేస్తాయి. స్టార్ ప్యాటర్న్ నాకు ఎట్లా రావాలంటే, స్టార్ రావాలి, ఒక స్టార్ రావాలి, నెక్స్ట్ కింద 2 స్టార్లు రావాలి, నెక్స్ట్ 3 స్టార్లు, 4 స్టార్, అట్లా నేను ఎంత వాల్యూ ఇస్తే అంత రావాలన్నమాట. అప్పుడు ఏం చేయొచ్చు మీరు, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n, ఆ ఈస్ట్ మాత్రం మర్చిపోకండి. n వాల్యూ ఎంటర్ చేయమని చెప్తున్నాం. ఈస్ట్ పెడితే ఇండెంటేషన్ ఆటోమేటిక్ గా పికప్ చేస్తుంది జూపిటర్ నోట్బుక్ లో. కొన్ని కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ లో పికప్ జరగదు, మీరే ట్యాబ్ ఇచ్చుకోవాలన్నమాట. అది మాత్రం ఇండెంటేషన్ ఒకటి చూసుకోండి, ఈస్ట్ ఒకటి చూసుకోండి ఎప్పుడైనా పైథాన్ తో వర్క్ చేస్తాం. ఓకే, సో మీరేం ప్రింట్ చేయాలి, ప్రింట్ ఆఫ్ స్టార్. స్టార్ ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి, 1 సెకండ్, స్టార్ ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి చెప్పండి. n టైమ్స్ ప్రింట్ చేయాలి. ఫస్ట్ నాకు n టైమ్స్ కాదు, i టైమ్స్ ప్రింట్ చేయాలి. i ఫస్ట్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది కదా. సో నాకు 0 నుంచి స్టార్ట్ అవ్వకు, 1 నుంచి స్టార్ట్ అవ్వకు అని చెప్తున్నాను దాన్ని. అంటే ఫస్ట్ ఒకసారి రావాలి నాకు స్టార్, సెకండ్ 2 సార్లు రావాలి, థర్డ్ 3 సార్లు రావాలి, అట్లా n ఎన్నిసార్లు ఇస్తే అన్ని సార్లు రావాలి. ఇక్కడ n+1 ఎందుకు పెట్టాను అంటే, నాకు n పెట్టాను అంటే ఒకటి తక్కువ తీసుకుంటది ఎప్పుడు కదా రొటేషన్, లూపింగ్. ఇప్పుడు n+1 పెడితే కరెక్ట్ గా నాకు ఎంత ఎంత కావాలో సఫిషియంట్ అంత తీసుకుంటది కాబట్టి. ఓకే, సో ఇక్కడ నేను ఈ ఎండ్ గురించి మాట్లాడుతున్నాను కదా, ఇక్కడ టైం వచ్చింది మాట్లాడడానికి. సో చెప్తాను చూడండి. ప్రస్తుతానికైతే వాల్యూ ఎంటర్ చేయలేదు. ఓకే, సో స్టార్ 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 స్టార్. ఇప్పుడు నాకు ఈ ట్రయాంగిల్ రివర్స్ లో రావాలి. ఏం చేయొచ్చు, n+1 నుంచి స్టార్ట్ చేసి, అంటే n నుంచి స్టార్ట్ చేసి ఎంతకి వెళ్ళచ్చు, 0కి వెళ్ళచ్చు, -1 తో చేయొచ్చు. సరిపోయిందా? 5 టైమ్స్, 4 టైమ్స్, 3 టైమ్స్, 2 టైమ్స్, 1 టైమ్. సో ఇప్పుడు నేను ప్రింట్ గురించి మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఏంటి ఎండ్ అన్నది. ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు, సపోజ్ ఒక క్యారెక్టర్ పెట్టాను అనుకుందాం ఎండ్. ఏమవుతుంది, ప్రతిసారి ప్రింట్ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ తో ఎండింగ్ జరుగుతుంది, అంటే కే తో ఎండ్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం 5 స్టార్స్ ప్రింట్ చేయాలి కదా, 5 స్టార్స్ కే తో ఎండ్ అవుతుంది. సెకండ్ టైం 4 స్టార్స్ ప్రింట్ చేయాలి కదా, 4 కే తో ఎండ్ అవుతుంది. అట్లా ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎండింగ్ ఏముండాలి అని. రెగ్యులర్ గా అయితే ఏముంటది, స్లాష్ అని ఉంటది, అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది అని కదా. మీరు ఇది పెట్టినా పెట్టకపోయినా ఇది తీసుకుంటుంది స్లాష్ అని కదా. ఇప్పుడు ఇది తీసేసాను అనుకోండి, డిఫాల్ట్ గా ఏం తీసుకుంటుంది, అదే తీసుకుంటుంది కదా. ఇదనమాట డిఫాల్ట్ వాల్యూ. అదే స్లాష్ టీ పెట్టాను అనుకో, ట్యాబ్ స్పేస్ అనమాట, అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోకుండా నాకు ఇక్కడే అన్ని స్టార్లు రావాలి వరుసగా, కాకపోతే మధ్యలో గ్యాప్ ఒకటి, ట్యాబ్ స్పేస్ గ్యాప్ రావాలి. వచ్చిందా? సో ఇట్లా హెల్ప్ అవుతుంది అనమాట ఈ ఫంక్షన్, ఎండ్ అన్న ఫంక్షన్. ఓకే, సో ఐ థింక్ దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. మొత్తం అంతా కవర్ చేశానని అనుకుంటున్నా. మీరైతే నేను చెప్పినట్టు ఈ ఫర్ కాకుండా వైల్ పెట్టి రాయండి ఈ పర్టికులర్ రివర్సింగ్ అన్నదాన్ని. అంతకుమించి ఇంకేం లేదు. దట్ షుడ్ బి ఆల్. థ్యాంక్ యూ, బై.